గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోర్ హ్యాపీ, మోర్ రెజ్యూనేట్ గా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? ఏమనిపిస్తుంది మీకు? క్వైట్ న్యాచురల్ గా దశాబ్దాల నుంచి ఎదురు చూసిన ఒక కళ నెరవేరినప్పుడు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తగా సంతోషంగానే ఉంటుంది. సో మొత్తం ఈ ఫలితాలన్నీ చూసిన తర్వాత 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, ఇవన్నీ చూసిన తర్వాత ఏది మోర్ హ్యాపీ అనిపించింది మీకు? వెస్ట్ బెంగాల్ గెలవడం అనేది మా అందరి ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మంది అక్కడ నుంచి భారతీయ సంస్కృతి కోసం కొట్లాడినటువంటి అనేక మంది పెద్దల కళ వెస్ట్ బెంగాల్ని కాపాడడం, వెస్ట్ బెంగాల్ భారతదేశంలో ఒక భాగంగా ఉండాలని. కానీ మారుతున్న కాల పరిమితులన్నీ ఎలా వచ్చినాయి, డెమోగ్రఫీ మార్చేందుకు వేరే వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేసినారు మీరంతా చూసినారు. కాబట్టి వెస్ట్ బెంగాల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా తీసుకొని గెలవాలనేటువంటి ఒక తపనతో పనిచేసింది. 100% విజయం సాధించింది. దాని వెనకాల అనేక మంది అమరులైనరు, కార్యకర్తలు అమరులైనరు, మామూలు గృహిణి, నిండు గర్భిణైన గృహిణి బీజేపీకి మద్దతు ఇస్తే మర్డర్ చేసిన సంఘటనలు చూసినాం. అట్లా అనేక హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూసినాం. ఒక మెడికల్ స్టూడెంట్ని కూడా రేప్ చేసి చంపేస్తే కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేయడానికి ఇష్టపడిన ప్రభుత్వం దీది ప్రభుత్వం. సో ఇట్లాంటి గుండారాజుకి, ఇట్లాంటి అవినీతి, కుటుంబ పాలనకి ఒక చరమగీతం ఆడాలని చాలా స్పష్టంగా కాడర్ అనుకుంది కాబట్టి అక్కడ సక్సెస్ సాధించారు. అంత సక్సెస్, అలాంటి స్ట్రాటజీ చూసిన తర్వాత తమిళనాడులో డిసప్పాయింట్మెంట్ ఏమైనా అనిపించిందా మీకు? మా లక్ష్యం 1, 2, 3 అని పెట్టుకున్నప్పుడు ముందు ప్రథమ కర్తవ్యం ఏది, ద్వితీయ కర్తవ్యం ఏదని చూస్తాం. ఈరోజు మా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం వెస్ట్ బెంగాల్ గెలవడం. వెస్ట్ బెంగాల్ గెలవడంతో ఒక మెసేజ్ పంపాలనేటువంటి ఉద్దేశంతో పనిచేసాం. మాకు ప్రతి ఎన్నిక, పంచాయతీ ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నిక దాకా ప్రతి ఎన్నిక అంతే క్రూసియల్, అంతే ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో వెస్ట్ బెంగాల్ని గెలిచిన మీరు తమిళనాడుని ఎందుకు గెలవలేదనేది కాదు. తమిళనాడు గెలవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది కావచ్చు, కష్టపడతా ఉంది క్యాటర్, అక్కడ ఖచ్చితంగా గెలుస్తాం. ఈ రోజు కాకపోతే రేపు తమిళనాడు కూడా మాదే. కాకపోతే గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాల కంటే కూడా ఈసారి తగ్గింది, పడిపోయాయి. అందులో ప్రధాన కారణం అన్నామలై ఒక బిగ్గెస్ట్ మిస్టేక్, ఒక బ్లండర్ అనే మాట అనలిస్టులు చెప్తున్నారు. సో మీడియా మిత్రులకి స్వతంత్రం ఉంది, ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మేము ఇండివిజువల్స్కి ఇంపార్టెన్స్ ఏమనేది మీకు తెలియాలి. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే మొదటి నుంచి చెప్తూ వచ్చారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. అంతేగాని దాని గురించి వ్యక్తుల పేర్లు తీసుకొని ఈయనుంటే గెలుస్తారు, ఆయన ఉంటే పోతారని మీకు అదో అలవాటు. మీకు నచ్చితే ఆకాశానికి ఎత్తుతారు, నచ్చకపోతే ఎత్తేస్తారు. అంతకుమించి మీకేముంటుంది చెప్పు. మీకు లోపల జరిగేటువంటి పరిస్థితులు, లోపల ఉండేటువంటి విషయాలు మీకేం తెలుస్తాయి? మీకు ఏం తెలుసు అని ఏది పడితే చెప్పేస్తారు, మీకు నోటికి వచ్చింది చెప్తారు. స్టాలిన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పారు, స్టాలిన్ మళ్ళీ గెలుస్తారని చెప్పారు మీ మీడియా వాళ్ళందరూ. స్టాలినే అదే ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళు కూడా మీ మీడియా మిత్రులే కదా. మీకు ఏది నచ్చితే అది మీడియా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారా? అందరు పోయినరు కదా, మరి అందరి లెక్కలు తప్పైనాయి కదా, కాలేదా? వెస్ట్ బెంగాల్లో ఏదో బోటాబోటీకి వస్తారు, నెక్ టు నెక్ వస్తారు, 1% తేడా, 2% తేడా, 3 సీట్లు తేడా, 2 సీట్లు తేడా అన్నారు. మీరు 2/3 గెలిచిన వాడు. విజయ్ గెలుస్తారని తమిళనాడులో ఏ జర్నలిస్ట్ చెప్పలే, ఏ సెఫాలజిస్ట్ చెప్పలే, ఏ సర్వే వాడు చెప్పలే. మీరు అనుకున్నారా విజయ్ వస్తాడని? సరే, నేను అక్కడ ఐ హావ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ అని తమిళనాడు. మేము వేరే పనిలో ఉన్నాం కాబట్టి మేము దాన్ని చూడలేదు, నాకు తెలియదు దాని గురించి. అందుకనే మీ అంచనాలు ఎప్పుడూ కరెక్ట్ కావు, మీ లెక్కలు ఎప్పుడూ కరెక్ట్ ఉన్నాయి. మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటారు. మీకు వెనకాల మనసులో ఒక ఇది ఉంటుంది, సిద్ధాంతం. అనలిస్టులు, సెఫాలజిస్టులు, జర్నలిస్టులు అందరు కూడా అదే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు 234 సీట్లు ఉన్న తమిళనాడులో దాదాపు 50 లక్షల ఓట్లు పోయినాయి ఎస్ఐఆర్ తోటి. దాని గురించి ఒక అనలిస్ట్ మాట్లాడాడు, ఒక సెఫాలిస్ట్ మాట్లాడాడు, ఒక జర్నలిస్ట్ మాట్లాడాడు. కానీ 294 ఉన్న వెస్ట్ బెంగాల్లో 90 లక్షలు తీసి మళ్ళీ 32 లక్షలు యాడ్ చేస్తే పోయినాయి 60 లక్షలే ఎస్ఐఆర్ పేరు మీద. దానికి వెస్ట్ బెంగాల్లో ఓట్లు తీసి గెలిచింది అంటాడు ఒక అనలిస్ట్ టీవీలో కూర్చొని. ఎందుకంటాడు? వాడు ఎక్కడో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ వాడు, ఎర్ర జెండా బ్యాక్గ్రౌండ్ వాడు ఉంటాడు, వానికి బతుకుదేరు అవసరం కదా. అందుకని వాడు ఆ జెండా మార్చుకొని, కండువా మార్చుకొని వచ్చి ఇలా అనలిస్ట్ అని, జర్నలిస్ట్ అని, సెఫాలజిస్ట్ అని పేరు మార్చుకొని మమ్మల్ని తిట్టేందుకు టీవీలోకి వస్తారు. టీవీ కూడా మమ్మల్ని తిట్టాడు ఒకటి కావాలి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? మీరు మొత్తం సాఫ్రనైజేషన్ చేస్తున్నారు, మిగతా పార్టీలన్నిటిని తీసేసే ప్రయత్నాల్లో ఉన్నారని కదా. ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. మేము బలంగా ఉన్నాం, బలంగా కనబడతా ఉన్నాం, అందుకని రాళ్ళు వేస్తారు మీరు. అంతకంటే ఎక్కువ ఏముంటుంది? అన్ని పార్టీలను ఇష్టం అయితే మరి విజయ్ పార్టీ ఎట్లా గెలుస్తుంది? అది సరికొత్తగా వచ్చిన పార్టీ, అంచనా వేయలేకపోయింది అనేది. మా అంచనాలు లేదనే తప్పు. మీరు అట్లా మాట్లాడొద్దు. మాకుండే అంచనాలు 100% మాకుంటాయి.
మీరు మాకు అంచనా లేదనడం మాత్రం తప్పు. సో మీరు అన్నట్టుగా ఓట్ చోరీ మాత్రం జరగలేదు, సీట్ చోరీ కూడా జరిగింది. దాదాపుగా 100 సీట్లను మీరు కొట్టేశారు, కొల్లగొట్టారు. ఇప్పటికీ నేను రాజీనామా చెయ్యను అనే మాట మమతా బెనర్జీ చెప్తున్నారు. భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాళ్ళు, అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు, ప్రజలని గౌరవించిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఓకేనా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ రద్దు అయింది. ఇంకా మీరు ముఖ్యమంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, నేను రాజీనామా చేయని మాట్లాడితే దానికి ఏమర్థం ఉంటుంది? కవిత గారు ఎట్లా తొలగియాలో అట్లా తొలగిస్తారు. ఏముంటుంది తల్లి? ప్రజలే నిన్ను వద్దని తొలగించినారు, 2/3 మెజారిటీ ఇచ్చినారు భారతీయ జనతా పార్టీకి. ఇంకా నువ్వు ఆ కుర్చీని పట్టుకొని వేలాడుతా అంటే భారత రాజ్యాంగము, సంస్థలు, చట్టాలు ఇవన్నీ చూస్తూ ఊరుకోలేవు కదా కవిత గారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే తన పోటీ అనేది బీజేపీతో కాదు, ఎలక్షన్ కమిషన్ తోనే అనేటువంటి మాట ముందు నుంచి చెప్పిండ్రు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు మీకు చేతగాక. ఒక ఆడబిడ్డను రేపు చేసి చంపితే ఎఫ్ఐఆర్ చేసి దోషులను అరెస్ట్ చేయడం చేతగా నువ్వు ఇయ్యాలు వచ్చి డెమోక్రసీ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఏ సంఘటన జరిగింది? వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకాలు ఏంటి? గూండాగర్ది ఎంత? జై శ్రీరామ్ అని అననీయవా? రాముడు నడయాడిన ఈ నేల మీద రాముని పేరు ఎత్తనీయవా? రాముని కంటే పెద్దదానివా? అట్లా అరిచి నీకంటే ముందు ఒక ఆయన ఢిల్లీలో అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు నువ్వు పోయినావు. తమిళనాడులో అట్లే మాట్లాడిండు, కుర్రకుంక తెల్లదాడికి, దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి మాట్లాడిండు. అయ్యతో సహా 28 మంది మంత్రులకు అడ్రస్ లేకుండా పోయింది. సో అందుకని కర్మ. బట్ ఆయన గెలిచిండు, అలా కర్మ అంటున్నా. అలాగే ఇప్పుడు ఏం చేస్తాడు గెలిచి? ఏం చేయాలని అర్థం కాక తలబెట్టుకొని ఏడవడం మీద చేసేదేముంది అంటున్నా. పాపం మీకు దాకిందా, మీ కుటుంబానికి దాకిందా అని తాకుతుంది కదా. కర్మ రిటర్న్స్ అనేది అందుకనే చెప్తారు. హిందువులను ఎన్ని మాట్లాడినా ఏం కాదు, హిందూ దేవుళ్ళని అవమానపరిచినా ఏం కాదు, మేము హీరోలం అవుతాం అనుకునేటువంటి వెధవలందరికీ కూడా ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠం కావాలి. మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చారు ప్రజలు. మధ్యలో ఏం చేయలేకపోవచ్చు. మిమ్మల్ని 5 సంవత్సరాల మధ్యలో మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని దించే అధికారం ప్రజలకు లేకపోవచ్చు. బట్ ఏ డే విల్ కమ్. ఆ డే వచ్చిన రోజు మిమ్మల్ని బండకేసి కొడతారు, అది గుర్తుపెట్టుకోరు. కొట్టిరు కదా. ఇప్పుడు అడ్రస్ లేడనుకున్న విజయ్, ఎవరు పట్టించుకొని విజయ్, ఏమవుతుంది విజయ్ తోటి అనుకున్న విజయ్ వీళ్ళు ఏం చేసిండో తమిళ రాజకీయాలను చూసిండు. మీరు ద్రవిడులం, మేము హిందీ మాట్లాడము, మాకు ఉత్తర భారతంతో సంబంధం లేదు, మాది సెపరేట్ దేశం అని అరుస్తే ఏం చేసిరు జనం మిమ్మల్ని? నేను ద్రవిడ రాజకీయాలు చెయ్యను అని చెప్పిన విజయ్ని గెలిపించారు ప్రజలు. ఏమర్థం చేసుకోవాలి వీళ్ళు? పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే నల్లబట్టలు వేసుకొని నానా యాగి చేసి నల్ల చట్టాలు అని చెప్పారు, తగలబెట్టారు. ఏమవుతుందో వాళ్ళతో అల్టిమేట్గా 5 సంవత్సరాలకు జనం ముందుకు రావాల్సిందే కదా. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ప్రజలు ఎట్లా ఇస్తారో కనబడ్డది కదా. వెస్ట్ బెంగాల్లో కనబడ్డది మీకు మహిళా బిల్లుని అడ్డుకుంటే ఫలితం, తమిళనాడులో కనబడ్డది మహిళా బిల్లుని అడ్డుకుంటే ఫలితం, తప్పకుండా కనబడుతుంది.